హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం జావా, జొన్న జావా. మనం చాలా రకాలైన జావాలు తయారు చేసుకొని తాగి ఉంటాము. బట్ మనకి క్లైమేట్ చాలా కూల్‌గా ఉన్నప్పుడు ఇలా వేడి వేడిగా జొన్న జావా తయారు చేసుకొని ఎలా తినాలో చూద్దాం. ముందుగా జొన్నలు తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. సో, మనకి జొన్నలనేవి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటటువంటి అల్లం వెల్లుల్లి పీసెస్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పీసెస్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటటువంటి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటటువంటి సన్నగా కట్ చేసుకున్నటటువంటి టమోటోస్, రెడ్ హాఫ్ టమోటో వేసుకోవాలి. టమాటో వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి. గ్యాస్ లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు, అంటే హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 3 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఎంత అయితే జావా కావాలా అనుకుంటున్నామో, ఎన్ని కప్పుల జావా కావాలి అనుకుంటున్నామో అన్ని కప్పులు వేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా పొంగిన తర్వాత మనం పిండి చేసి పెట్టుకున్నటటువంటి జొన్న పిండి వాటర్‌లో వేసి కొద్దిగా కలుపుకోవాలి. ఉంటలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా ఉంటలు లేకుండా బాగా కలిసిపోయింది. ఇప్పుడు మరుగుతున్నటటువంటి వాటర్‌లో వేసుకొనేసేయాలి. మసాలాలోకి అంతా వేసుకొనేసేయాలి. ఇప్పుడు జస్ట్ 5-6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 2-3 పొంగులు వస్తే సరిపోతాది. మనకి బాగా కుక్ అయిపోతాది. ఇలా బాగా పొంగులొచ్చేసాయి. చూడండి, మనకి ఈ విధంగా ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి కొత్తిమీర యాడ్ చేసుకొనేసేయాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, ఈజీ. మనం వర్షం పడేటప్పుడు ఇంకా చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి మార్నింగ్ మనకి వేడి వేడిగా ఏదైనా తాగాలి అనిపిస్తది. ఇలా జొన్న జావా చేసుకొని హెల్తీగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంకా మార్నింగ్ పడగడుపున తాగితే మనకి చాలా ఎనర్జీగా ఉంటాం డే మొత్తం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ సపోర్ట్ ఆన్ మై ఛానల్.